అందరికీ నమస్తే. సో విప్పింగ్ క్రీమ్ కేక్స్ తయారు చేస్తే ముందుగా మనకి చాలా ముఖ్యమైనది విప్పింగ్ క్రీమ్. అది ఎలా చేసుకోవాలి అంతే చాలా ఈజీగా ఇప్పుడు నేను మీకు చూపించేస్తున్నాను. విప్పింగ్ క్రీమ్ అంటే కంపల్సరీ మనం కూల్ కేక్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మనకి విప్పింగ్ క్రీమ్ అయితే ఉండాలి. సో ఏ విధంగా అయితే నేను చేసుకున్నానో మీకు ఇవాళ మీ ముందుకైతే తెచ్చేసాను. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకెందుకంటే ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను వచ్చేసి ఇక్కడ విప్పింగ్ క్రీమ్ పౌడర్ అయితే తీసుకున్నాను. క్రీమ్స్ కూడా మనకి అవైలబుల్లో అయితే దొరుకుతాయి. సో క్రీమ్ యూజ్ చేసుకున్న వాళ్ళు అది కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ పౌడర్తో అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో పౌడర్ని వచ్చేసి 50 గ్రామ్స్ అయితే తీసుకున్నానండి. సో 50 గ్రామ్స్ పౌడర్ని ఇలా తీసుకొని ఒక బౌల్లో అయితే ఇలా వేసి పెట్టుకున్నాను. సో కోల్డ్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. డెఫినెట్లీ మనం విప్పింగ్ క్రీమ్ చేసుకోవడానికి పాలు వచ్చేసి మనకి కోల్డ్గా ఉండాలి. సో ఈ విధంగా అయితే పాలు పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మెల్ట్ అయిపోవాలి, మొత్తం పౌడరు మిల్క్ మొత్తం కలిసిపోవాలి. ఈ విధంగా బాగా చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మెల్ట్ చేస్తున్నాను. మొత్తానికైతే ఈ విధంగా మెల్ట్ అయితే అయిపోయిందండి, చూస్తున్నారు కదా. సో మనం 50 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్కి 1 కప్పు పాలైతే నేను తీసుకున్నాను. యాక్చువల్లీ మనకి డిస్క్రిప్షన్లోని వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చని వస్తుంది, బట్ నేనైతే వాటర్ అయితే యూజ్ చేసుకోలేదండి. కోల్డ్ మిల్క్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా బాగా మెల్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 15 మినిట్స్ వరకు స్టోర్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసి తీసేసాను. సో చూస్తున్నారు కదండి, ఫ్రిడ్జ్లో మనం డీప్ ఫ్రిడ్జ్లో అయితే నేను పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే స్టిక్ ఆన్ అయ్యిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ విధంగా అయిన ఈ విప్పింగ్ క్రీమ్ అయితే నేనైతే బ్లెండర్ అయితే యూజ్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా మనం బ్లెండర్ అయితే యూజ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్సర్ చేయాలి. మొత్తం కూడా మన బౌల్కి స్టిక్ ఆన్ అవ్వాలన్నమాట క్రీమ్ మొత్తం. ఆ విధంగా అయ్యేంత వరకు కూడా మనం బ్లెండర్ తోటి బాగా ఈ విధంగా స్మాష్ చేసుకుంటూనే ఉండాలి. సో ఇందులో ఇంకొకటి, మనం ఆ బౌల్ కూల్ పోకుండా ఒకవేళ మీ ఇంట్లో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఐస్ ట్యూబ్ బాక్స్, ఇది ఉంటే దాని మీద అయితే ఈ విధంగా స్కిప్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బౌల్ కూల్ తగ్గకూడదు. అందువల్ల బౌల్ ఎంత కూల్గా ఉంటే విప్పింగ్ క్రీమ్ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఒకవేళ మనకి కూలింగ్ పౌచ్ లేని వాళ్ళైతే ఒక ప్లేట్లో కానీ లేదా ఒక బౌల్లో మాత్రం ఐస్ ట్యూబ్స్ కానీ వేసుకొని దాని మీద ఇలా ఈ విధంగా ఈ బౌల్ తోటి విప్పింగ్ క్రీమ్ అయితే తయారు చేసుకోవాలి. మ్యాక్సిమం వచ్చేసి మనకి ఫుల్ కూలింగ్ ఉండాలండి. బౌల్ కూడా ఫుల్ కూలింగ్ ఉంటే ఆ లోపల ఉన్న క్రీమ్ కూడా అంతే కూల్గా ఉంటుంది. సో ఈ విధంగా అయితే మొత్తానికి చూస్తున్నారు కదా, మొత్తం విప్పింగ్ క్రీమ్ మొత్తం అవ్వడం అయితే స్టార్ట్ అయింది. సో చూస్తున్నారు కదండి, ఇలా కూలింగ్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈ పౌచ్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ ఐస్ ట్యూబ్స్ అయితే యూజ్ చేసి ఒక బౌల్లో వేసుకొని దాని మీద ఈ విధంగా ఈ బౌల్ పెట్టుకొని ఈ విధంగా మొత్తం కూడా మిక్సర్ చేసుకుంటూనే ఉండాలి. ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసింది. ఇది మొత్తానికి స్టిక్ అయిపోవాలండి, బౌల్కి మొత్తం పట్టేసి మనం బౌల్ తిరిగేసినా కూడా రాకుండా అసలు స్టిక్ ఆన్ అయితే మనకి విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే. సో చూస్తున్నారు కదా, మొత్తానికైతే క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో బౌల్ కూడా తిరిగేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై